హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం శంకర విలాస బ్రిడ్జి పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో అయితే ఇక్కడైతే కొంచెం కూల్చివేయటం అయితే జరిగింది. సో కనిపిస్తుంది కదా రేకులు. సో అది వచ్చి బోర్డర్ అనమాట. సో ఎవరైతే షాపులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బోర్డర్ లైన్ అనేది ఒకటి ఫిక్స్ చేశారు. సో అంతవరకు కూడా బ్రిడ్జ్ అనేది పనులన్నీ జరుగుతాయన్నమాట. సో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ షాపులను అయితే ప్రజెంట్ ముందుగానే కూల్చివేయటం అయితే జరిగింది. సో చూశారు కదా. సో ఇంతవరకు రోడ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది జరుగుతూ ఉంది. సో అంతవరకు వాళ్ళ యొక్క షాపులన్నిటిని ముందుగానే వాళ్ళు కూల్చివేసి సో రీమోడలింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసి శంకర విలాస బ్రిడ్జి పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఎందుకంటే సో ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉంటుంది సో గుంటూరులో. సో ప్రజెంట్ నేను వెళ్తుంది వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి జేకేసీ కాలేజీ రోడ్డుకి కంకరగుంట లైన్ అనమాట. సో ఇదంతా కూడా కలెక్టర్ ఆఫీస్ రోడ్డు. సో ఎక్కడైతే ఒక బ్రిడ్జి పనులు అయితే స్టార్ట్ చేశారు. ఏంటంటే శంకర విలాస బ్రిడ్జి ఒకవేళ కూల్చివేస్తే ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకొరకు ప్రభుత్వం ఏం చేసిందా అంటే సో ఒకవైపు ఏమో 3 వంతుల బ్రిడ్జిని కంప్లీట్ చేశారు. అండ్ రెండో వైపు వచ్చేసి ఈ బ్రిడ్జి పైన వెహికల్ అయితే వెళ్ళవచ్చును. అదేవిధంగా అదే అన్ని వెహికల్స్ కాకుండా ఇంకా వాళ్ళు తొందరగా వెళ్ళటానికి సో బైక్లు కానీ కార్లు కానీ సో అండర్ గ్రౌండ్ అయితే ఒకటి ఉంది. సో ఇది గుంటూరు ప్రజలందరికీ తెలుసు. సో ఆ యొక్క అండర్ గ్రౌండ్ని కూడా రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. సో ఆ పనులు ఎంతవరకు వచ్చాయో కూడా వీడియోలో చూద్దాం. సో ఎందుకు రీమోడలింగ్ చేస్తున్నారంటే సో ఇక్కడ నుంచి వెహికల్స్ అనేది ఇక్కడ వరకు రావచ్చు అనమాట. సో కానీ ఇక్కడ మటుకు చాలా అంటే చాలా ట్రాఫిక్ అనేది ఏర్పడింది. మొన్న శంకర విలాస 3 వంతుల బ్రిడ్జి కూల్చినప్పుడు అప్పుడు కనిపించిందనమాట. సో వెంటనే ప్రభుత్వం సో ఆ బ్రిడ్జి కట్టే ముందే ఈ బ్రిడ్జి యొక్క పనులన్నిటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏమైనా మైనర్ రిపేరింగ్ ఉంటే సో బ్రిడ్జికి రంగులు కూడా వేసారు. చూసారా ఈ పిల్లర్స్ మొత్తానికి. సో ఈ పనులు కూడా ప్రజెంట్ అయితే కొనసాగిస్తున్నారు. ఇక చూశారు కదా మన ఎదురుగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జి. అంటే దీంట్లో జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఆ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి అంటే అలా ఎస్ షేప్లో తిరగాలన్నమాట. సో అక్కడ తిరిగి ఇక్కడ ఒక ట్రాఫిక్ ఏర్పడటం వల్ల సో ఇక్కడ చాలా అంటే చాలా హెవీగా ట్రాఫిక్ ఉంటుంది. సో దానిని నివారించడానికి సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఏమీ లేదన్నమాట. సో జస్ట్ అలా మూసి ఉంచారు. సో ఇటు నుంచి వెహికల్స్ అనేవి రాకుండా ఉండటానికి. సో ఇక్కడ ఆ రోడ్ను కూడా బాగు చేశారు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళే విధంగా రోడ్డు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు. సో ఈ రోడ్డు కంప్లీట్ అయిపోగానే ఒకసారి ట్రయల్స్ వేస్తారంట శంకర విలాస బ్రిడ్జి ఒకవేళ ఆపి సో ట్రాఫిక్ ఎలా ఉంది, సో ప్రజలకి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో అంతా ఓకే అన్న తర్వాత అప్పుడు ఆ బ్రిడ్జిని అయితే కూల్చివేయడం అయితే జరుగుతూ ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో చూశారు కదా, ఈ బ్రిడ్జి ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కొంచెం తార్ రోడ్డు వేయటం ఒక్కటే పనిగా ఉంది. సో చూశారు కదా, అటు మొత్తం చుట్టూ తిరిగి రావాలి. సో అందువల్ల ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో ఇటువైపు వచ్చే వెహికల్స్ ఇక్కడ ఆగటం, మళ్ళీ అక్కడ ఆగటం. సో ఈ యొక్క ప్రాబ్లంని నివారించడానికే ప్రభుత్వం అనేది ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అదేవిధంగా మన ఛానల్లో ప్రతి ఒక్క గుంటూరు సంబంధించిన అభివృద్ధి పనులు సో ప్రతి ఒక్కటి కూడా వీడియోలో అయితే రావడం అయితే జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము. సో చూశారు కదా, మొత్తం సిమెంట్తో వేశారనమాట. అధికారులు చాలా అంటే చాలా వేగంగా పనులైతే చేస్తున్నారు. సో ఎక్కువ శాతం ఆల్మోస్ట్ గుంటూరు అన్ని రోడ్లు కూడా కవర్ చేశారు. సో ఇప్పుడు మనం చూడబోతున్నది వచ్చేసి గుంటూరు అరండలపేట ఫస్ట్ లైన్ అనమాట. సో ఇక్కడ ఏం వర్క్ జరుగుతూ ఉందంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేదు. అందువల్ల ఇక్కడ నుంచి వాటర్ అనేవి డైరెక్ట్ 3 వంతెనలకి వెళ్ళటం వల్ల సో అక్కడ వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఈ యొక్క గుంటూరు ఫస్ట్ లైన్లో ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ అంటే కాలువలని ఏర్పాటు అయితే చేయటం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన పనులు ఇవి. సో ప్రజెంట్ శంకర విలాస బ్రిడ్జి దగ్గర కూడా బ్రిడ్జిని కూల్చివేయడానికి కావాల్సిన అన్నిటిని కూడా తీసుకొని వస్తున్నారు. సో ఇక్కడ మీకు ఈ అండర్ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, సో దీని హైట్ వచ్చేసి 5.5 మీటర్లు ఉంటుంది. సో ఈ 5.5 మీటర్ల ఈ హైట్ని కూడా రానున్న కాలంలో 9.5 మీటర్లు పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే సో ప్రజెంట్ ఈ యొక్క అండర్ గ్రౌండ్లో కార్లు, స్కూటర్లు,
అండ్ ఆటోలే వెళ్తున్నాయి. సో పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళటానికి అనుకూలంగా ఉండే విధంగా 9.1 మీటర్ అయితే తాజా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వేశారు. ఇంకొక విషయం ఏంటంటే సో ఈ అండర్ గ్రౌండ్ అనేది ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ వచ్చి చెప్పాను కదా, అవతల పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఏసీ కాలేజీ వరకు అయితే ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో అన్నిటికన్నా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు బరాడీపేట 4వ లైన్ నుంచి అరండల్పేట 4వ లైన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఇలా చుట్టూ తిరిగి ఆ అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి. సో అలాంటి ఇబ్బంది కూడా తొలగించి సో రీసెంట్గా కట్టే ఈ యొక్క బ్రిడ్జిలో బ్రాడీపేట 4వ లైన్ నుంచి అరండల్పేట 4వ లైన్కి 9.1 మీటర్ల హైట్తో ఒక అండర్ గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని అయితే నిర్మిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ ట్రైన్ కూడా సో ఈ బ్రిడ్జ్ కూడా కొంచెం హైట్ అనేది పెంచుతారనమాట. ఎందుకంటే ఇది చాలా దగ్గరగా ఉంది. సో అందుకోసం ఈ బ్రిడ్జ్ హైట్ని కూడా కొంచెం పెంచేస్తారు. సో మొత్తం బ్రిడ్జ్ మొత్తానికి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బ్రిడ్జ్ అనేది అలాగే ఉంది. సో బ్రిడ్జిని ఇటువైపు బ్రాడీపేట అరండల్ వైపు అయితే ఎటువంటి పనులు అయితే ప్రజెంట్ అయితే జరగటం లేదు. డేట్ వచ్చేసి 28/4/25 అనమాట. సో ఈ వీడియో వచ్చేసి 28వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం తీయటం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇదంతా మన గుంటూరు మెయిన్ రైల్వే స్టేషను. సో ఇక్కడైతే వర్క్స్ అనేవి అంతగా నడవట్లేదు. సో ఈ యొక్క బ్రిడ్జి అంటే బ్రాడీపేట వైపు వర్క్స్ ఎంతవరకు వచ్చాయో ఇక్కడ నుంచి మనం చూద్దాం అన్నమాట. సో ఈ యొక్క బ్రాడీపేట లైన్లో ఏ ఒక్క షాప్ కూడా ప్రజెంట్ అయితే తొలగించడం లేదు. వీళ్ళందరూ బ్రిడ్జి మార్చాలని చెప్పేసి కోర్టులో అయితే ఫిర్యాదు అయితే చేస్తున్నారు. అదేవిధంగా అధికారులకి ఈ చెప్పటము, సో నిరసనలు చేయటము, సో ప్లాన్ మాకు నచ్చలేదు, కొత్త ప్లాన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరూ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉంటున్నారు. అందుకని ఈ షాపులు అనేవి ప్రజెంట్ అయితే అలాగే ఉంచారు. సో వాళ్ళకి ఏదో ఒక విషయం చెప్పిన తర్వాత అప్పుడు ఈ షాపులను ఎంతవరకు తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. సో చాలామంది అయితే ఈ బ్రిడ్జ్ మాకు నచ్చట్లేదని చెప్పేసి కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఎందుకంటే ఆ బ్రిడ్జి బడ్జెట్ విషయంలో కానీ, ఆ బడ్జెట్ రూపొందించే విషయంలో కానీ, సో వీటన్నిటి విషయాల్లో కూడా వీళ్ళైతే కొంచెం గట్టిగా పోరాడుతూ ఉన్నారు. సో అందువల్ల ఇటువైపు అయితే ఈ పనులు అయితే ప్రజెంట్ అయితే చేయటం అయితే లేదు. సో మరి ఎంతవరకు కొంతమంది అయితే తమ యొక్క బిల్డింగ్లు అయితే ఆల్రెడీ తొలగించారు. ఎందుకంటే డెవలప్మెంటే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో మరి కొంతమంది కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. సో వాళ్ళందరికీ సరైన విధంగా సమాధానం చెప్పి సో వాళ్ళని ఒప్పించి అప్పుడు ఈ యొక్క బ్రిడ్జి పనులు అనేవి స్టార్ట్ చేయబోతున్నారు ప్రభుత్వం. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ వరకు ఇక్కడ మనకి అప్ జోన్ అనేది వస్తుంది. సో ఇటు అరండల్పేట లైన్ కూడా అంతే. సో ఈ యొక్క షాపును కూడా ప్రజెంట్ అయితే తొలగించడం అయితే లేదు. సో చిన్న చిన్న అండర్ గ్రౌండ్ సో కాలువలు అంటే డ్రైనేజ్ వ్యవస్థకి ఇబ్బందిగా కలగకుండా అక్కడక్కడ కాలువలు అయితే కూల్చివేయటం అయితే జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మొత్తం ఈ యొక్క శంకరావిలాస బ్రిడ్జి పనులు ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒకసారి ఈ బ్రిడ్జి మొత్తాన్ని చూడండి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత ఈ బ్రిడ్జి మనకు కనిపించకపోవచ్చు. సో భవిష్యత్తులో శంకరావిలాస బ్రిడ్జి ఎలా ఉంటుందో అని ఎవరైనా చూడాలనుకుంటే సో మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు అన్నమాట. సో చూడండి మొత్తం బ్రిడ్జి మొత్తాన్ని ఓవరాల్గా ఒక వ్యూలో అయితే తీశాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, ఒకసారి బ్రిడ్జి మొత్తాన్ని చూసి ఆనందించండి.